హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పర్ఫెక్ట్గా వీ నెక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. దానికోసమే ముందుగానే నేను డ్రెస్ లైనింగ్ ముందుగానే కటింగ్ చేసి ఉంచాను. తర్వాత నెక్ కోసమే ఈ విధంగా ఒక లైనింగ్ క్లాత్కి ఫ్యూజింగ్ పేపర్ని నేను ఐరన్ చేసి ఉంచాను. ఈ విధంగా ఈజీగా ఉంటుంది. తర్వాత దీన్ని మధ్య నుంచి ఫోల్డింగ్ చేస్తే నెక్ కంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా కింది సైడ్స్కి అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ బయటకు వచ్చేటట్టుగా సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రెస్ కాబట్టి నెక్ యొక్క విడ్త్ నేను 3 ఇంచులు ఇస్తున్నాను. వెనక సైడు చిన్న నెక్ ఉందండి, అందుకని. తర్వాత దీని యొక్క డీప్నెస్ అనేది నేను 6.5 వరకు ఇస్తున్నాను. ఫ్రంట్ నెక్ కోసమే. మీరు కావాలంటే 7.5 వరకు ఇచ్చుకోవచ్చు. తర్వాత ఆ 3 ఇంచులకు ఈ 6.5కి ఈ విధంగా క్రాస్లో ఉంచుకుంటూ వీ షేప్ వచ్చే విధంగా ఇక్కడ క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నెక్ యొక్క వెడల్పు టేప్ ఎంతైతే ఉంటుందో అంతే వెడల్పు ఇస్తున్నాను నేను. ఇది వచ్చేసి 30 ఇంచుల వెడల్పు ఉంటుందండి. ఈ విధంగా ఈ యొక్క నెక్ అనేది మార్కింగ్ వేశాను. ఇప్పుడు సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు పై సైడు సెంటర్లో చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ ఈ యొక్క సెంటర్ కట్ ఇచ్చాం కదా, దాని ఆధారంగా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు వేసిన మార్కింగ్ ప్రకారంగా ఈ పై సైడ్ ఈ విధంగా కొంచెం మనం ప్రెస్ చేసామనంటే కింది సైడ్కు దీని యొక్క మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు టేప్ తీసుకొని లేకపోతే స్కేల్ అయినా సరే తీసుకొని ఈ విధంగా నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను. నాకు దాని యొక్క మార్క్ అనేది ఇటు సైడ్కి కనపడుతుంది. లేకపోతే మీరు మెజర్మెంట్ 3 ఇంచులు ఇచ్చుకొని ఆ తర్వాత సేమ్ ఇదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వేసుకున్న మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకుంటూ ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్యూజింగ్ పేపర్ నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కదా, అది అనేది ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ వేసిన లైన్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు కింది సైడ్ వీ షేప్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ బయటికి రాకుండా కరెక్ట్గా వీ షేప్ వచ్చేటట్టుగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇది లైనింగ్ యొక్క డ్రెస్ అండి, ఇది లైనింగ్ యొక్క మెయిన్ క్లాత్. తర్వాత దీనిపైన నుంచి మనం లైనింగ్కి ముందుగానే డ్రెస్ వేసేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ వేస్తాం కదా, ఆ మార్కింగ్ బయటకు వచ్చేటట్టుగా ఈ విధంగా ఉంచుకోవాలి. అంటే మనకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు మార్కింగ్ అనేది కనపడేటట్టుగా. తర్వాత చంక, అదేవిధంగా షోల్డర్, ఇటు సైడ్ చంకకు నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి ఫిక్స్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు సెంటర్కి ఈ యొక్క షోల్డర్ని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సైడు సెంటర్లో చిన్న కట్ మార్క్ ఇచ్చుకోండి. తర్వాత ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా ఫోల్డింగ్ యొక్క మార్కింగ్ వస్తుంది కదా, దాని ప్రకారంగా కొంచెం మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ యొక్క నెక్ని ఈ విధంగా ఫేస్ సైడ్ నుంచి పై సైడ్కు కనపడేటట్టుగా ఇలా చూసుకోవాలి. ఇక్కడ సెంటర్ లైన్, కింది సైడ్ సెంటర్ లైన్ కరెక్ట్గా కలిసేటట్టుగా చూసుకొని మీరు పిన్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి కరెక్ట్ వీ కట్ ఉంటుంది కదా, అంతవరకు ముందుగా స్టిచ్ వేసుకోవాలి. ఈ వీ కట్ దాటి అంతవరకే వేసుకోవాలి, కానీ ఇటు సైడ్ బయటకు అనేది స్టిచ్ రాకూడదు. తర్వాత అక్కడ స్టిచ్ ఆపుకొని ఇప్పుడు వీ షేప్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెక్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. వీ దగ్గరికి వచ్చిన తర్వాత నీడిల్ని లోపల సైడ్కి ఉంచుకోవాలి. నీడిల్ బయటకి తీయకుండానే డ్రెస్ని తిప్పుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్కి స్టిచ్ వేసుకోవాలి ఇలా. తర్వాత 1/2 ఇంచ్ క్లాత్ వదులుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. ఇక్కడ వీ దగ్గర చూడండి, ఇక్కడ సైడ్ కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి. స్టిచ్ కట్ కాకుండా చూసుకోండి ఇక్కడ సైడ్. తర్వాత సైడ్స్ కూడా చిన్న చిన్న 2 కట్స్ ఇచ్చుకోండి అటు ఇటు. తర్వాత ఇప్పుడు ఈ నెక్ని ఈ విధంగా అనుకుంటూ ఈ యొక్క డ్రెస్ మీదకి కాకుండా నెక్ పైనకి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి, ఇలా నెక్ పైనకి స్టిచ్ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నప్పుడు ఇక్కడ సైడ్ ఏదైతే వీ మనకు ఉంటుందో అది కరెక్ట్గా లోపల సైడ్కి అనుకొని ముడత లేకుండా ఇక్కడ సైడు ఈ విధంగా మీరు కుట్టేటప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుంది, అక్కడ ముడత రాకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా మనకి ఈ విధంగా తిరిగిపోతుంది. ఇక్కడ మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని నేను ఫేస్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ అదే విధంగా షోల్డర్ అటాచ్మెంట్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము.
ఇలా కుట్టడం వల్ల చూడండి చాలా నీట్గా వస్తుంది, ఎక్కడే కానీ ముడత అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు దీనికోసమే నేను ముందుగానే బ్యాక్ కూడా స్టిచ్ వేసుకున్నాను. 3 ఇంచుల నెక్ అనేది తయారు చేశానండి, చిన్న నెక్. వీ షేప్కి చిన్న నెక్ అయితే చాలా బాగుంటుంది. దీనికి నేను ఈ విధంగా స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ కూడా చేసుకున్నాను. అయితే ఒక్కదానికి హెమ్మింగ్ చేసినప్పుడు ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే ఏదో ఒక్కదానికి హెమ్మింగ్ చేసుకోవాలి, రెండింటికి ఒకేసారి చేసుకోకూడదు, వేరువేరుగా. ఇప్పుడు ఫ్రంట్ పైనకి ఈ యొక్క బ్యాక్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్ని ఓపెన్ చేసి ఇలా బ్యాక్ నెక్ పైనకి ఇలా వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి, 1/2 ఇంచు మార్జిన్ వదులుకుంటూ. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా చూడండి, ఈ విధంగా షోల్డర్ టు షోల్డర్ పెట్టుకుంటూ ఈ యొక్క ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ పైనకి ఈ విధంగా వేసుకొని ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నేను స్టిచ్ వేసుకున్నాను. దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అనుకోవాలి. తర్వాత ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. లుక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా. తర్వాత దీని షోల్డర్ అటాచ్మెంట్ చూడండి ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్నగా హెమ్మింగ్ చేసుకుంటే డ్రెస్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.